వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. కింది పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని. ఆప్షన్ 1 సైనిక్ స్కూల్స్, ఆప్షన్ 2 సమ్మిళిత పాఠశాలలు, ఆప్షన్ 3 ప్లే స్కూల్స్, ఆప్షన్ 4 వినికిడి లోపం కలిగిన వారికి చెందిన ప్రత్యేక పాఠశాలలు. ఎప్పుడైనా నేను ఒక ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వెంటనే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నామనేటువంటి భావనతో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏది కరెక్ట్ అయింది, ఏది కరెక్ట్ కాలేదు, ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకు కరెక్ట్ కాలేదు అనేది మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ వీడియోస్ని ఎగ్జామినేషన్లో ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్గనైజింగ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్కూల్స్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. ఆప్షన్ 1 సైనిక్ స్కూల్స్, ఆప్షన్ 2 ఇంక్లూజివ్ స్కూల్స్, ఆప్షన్ 3 ప్లే స్కూల్స్, ఆప్షన్ 4 స్పెషల్ స్కూల్స్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్. ఎవరైతే సైకాలజీ బట్టి పద్ధతులు చదువుతారో, అర్థం లేకుండా చదువుతారో, మీనింగ్ లెస్తో చదువుతారో, లైన్ టు లైన్ అప్పచెప్తూ నేర్చుకుంటారో వారు ఈ ప్రశ్న చదివిన వెంటనే ఇది మనకు లైన్లో లేదే, మన అకాడమిక్ బుక్లో లేదే, మనం చదివిన మార్కెట్ బుక్లో లేదే, ఎప్పుడు బుక్లో ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా సైకాలజీలో పెడగాజీలు అడిగారు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కూడా ఒక అప్లికేషన్ క్వశ్చనే. కాన్సెప్ట్ అర్థమైతేనే ఆన్సర్ చేస్తారు. ఇక ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ పొడవైనటువంటి ఆప్షన్ 4వది కదా, లెంతీ ఆప్షన్, ఇది కరెక్ట్ ఉంటుందిలే, వినికిడి లోపం కలిగిన వారికి చెందిన ప్రత్యేక పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాల్ అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, సైనిక్ స్కూల్స్లో సైనిక శిక్షణ ఉంటుంది కదా, ఇక్కడ ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని అనుకొని సైనిక్ స్కూల్స్ అనే ఆప్షన్ పెడతారు. అది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, సమ్మిళిత పాఠశాలలు ప్లే స్కూల్స్ అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే ఎమిలీ అకాడమీ క్లాసెస్ శ్రద్ధగా విని నోట్స్ రాసుకొని కాన్సెప్ట్ వారీగా విన్న విద్యార్థులు ఉంటారో వారు, సార్ ఆ రోజు మా క్లాసులో చెప్పారు, సమ్మిళిత పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు సాధారణమైనటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. సో ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్? ఇంక్లూడెడ్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎబిలిటీ అండ్ డిజబిలిటీ అండ్ ఇంపైర్మెంట్. సమ్మిళిత పాఠశాలలు అంటే విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలతో సంబంధం లేకుండా, అభ్యసన వైకల్యతతో సంబంధం లేకుండా, లోపంతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ కూడా ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధించడం అనేది సమ్మిళిత విద్య. కనుక ఈ సమ్మిళిత విద్యలో భిన్నమైన విద్యార్థులు ఉంటారు. ఒక యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, ఒక గిఫ్టెడ్ స్టూడెంట్ ఉంటాడు, ఒక బ్యాక్వర్డ్ స్టూడెంట్ ఉంటాడు, ఒక ఎంఆర్ స్టూడెంట్ ఉంటాడు, ఒక బ్లైండ్ స్టూడెంట్ ఉంటాడు, ఒక హియరింగ్ ఇంపైర్డ్ వినికిడి లోపం గల విద్యార్థి ఉంటాడు, ఒక అండర్ అచీవర్ ఉంటాడు, ఒక లెర్నింగ్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉంటాడు, భిన్నమైన విద్యార్థులు ఉంటారు. కనుక ఇటువంటి విద్యార్థులున్న తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం అనేది, అందరినీ మనం సాటిస్ఫాక్షన్తో బోధించడం అనేది, అందరూ నేర్చుకునేలా చేయడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. కనుక ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావాలి. సమ్మిళిత పాఠశాలలు అంటే ఏమిటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ inclusive schools? Included everyone irrespective of their ability and disability. So inclusive education is different from special education. What is the meaning of special education? Segregating exceptional children or children with special needs from average students. Segregating children with special needs or exceptional children from average students in the form of special schools, special curriculum, special methods of teaching. Look at the board. Included everyone irrespective of their ability and disability. చూడండి, ఇక్కడ ప్రత్యేక విద్యకు, సహిత విద్యకు లేక సమ్మిళిత విద్యకు తేడా ఉంది. ప్రత్యేక విద్యకు, సమ్మిళిత విద్యకు తెలుగులో సైకాలజీ, పెడగాజీ చాలా కష్టం. ఇంగ్లీష్లో ఒకటే ఒక పదం ఉంది, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. దీనికి తెలుగులో రకరకాల పదాలు, ట్రాన్స్లేషన్స్ ఉంటాయి అకాడమిక్ బుక్లో. ఒక చోట ఏమని రాశారంటే సమ్మిళిత విద్య అని రాశారు, ఇంకొక చోట
సమ్మిశ్రణ విద్య అన్నారు. ఇంకొక చోట విలీన విద్య అని రాయడం జరిగింది. ఇంకొక చోట సహిత విద్య, ఎక్కడ చూడండి సహిత విద్య అని రాశారు. సహిత విద్య, సమ్మిళిత విద్య, సమ్మిశ్రణ విద్య, విలీన విద్య, తెలుగులో రకరకాల పదాలు ఉంటాయి కనుక ఇంగ్లీష్ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్యకు ప్రత్యేక విద్యకు తేడా ఏమిటి? ఇక్కడ బోర్డు పైన రాశాను. ఇప్పుడు గిఫ్టెడ్ కోసం మనకు నవోదయ పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా మనకు మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళ కోసం సికింద్రాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి సంస్థ ఉంది. అదేవిధంగా అందులో కోసం డెహ్రాడూన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళ కోసం అలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అనేది ముంబైలో ఉంది. కనుక ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ విద్యార్థుల నుంచి వేరు చేసి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక కరికులం విద్యా ప్రణాళిక ద్వారా, ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా, ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా బోధిస్తే అది ప్రత్యేక విద్య. సో ఈ ప్రత్యేక విద్యకు సంపూర్ణంగా వ్యతిరేకమైనది సమ్మిళిత విద్య. చూడండి, ఇప్పుడు కళాంజలి షోరూమ్కి వెళ్తారు మీరు, అక్కడ విమెన్కు సంబంధించి మాత్రమే మరి ఈ యొక్క శారీస్ కానీ డ్రెస్సులు కానీ దొరుకుతాయి. రేమాన్ షోరూమ్కి వెళ్తారు, అక్కడ మెన్కు మాత్రమే సంబంధించిన మరి ఈ యొక్క డ్రెస్ దొరుకుతాయి. అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అంటాం మనం. ఎక్స్క్లూజివ్ అంటే కొంతమందికి మాత్రమే సంబంధించింది. కళాంజలి ఉమెన్కి సంబంధించింది, రేమే అంటే మెన్కి సంబంధించింది. మరి ఇన్క్లూజివ్ అంటే కొంతమందికి మాత్రమే సంబంధించింది కాదు, ఇన్క్లూడెడ్ ఎవ్రీబడి. ఇక్కడ రాసిన వాళ్ళందరూ కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు, ఒకే క్లాస్ రూమ్లో కూర్చోవచ్చు. కనుక ఇటువంటి క్లాస్ రూమ్స్లో పాఠం చెప్పడం అనేది ప్రతి విద్యార్థి కూడా ప్రత్యేకమైన అవసరాలు గల పిల్లవాడు కాబట్టి, సో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ ద క్లాస్ రూమ్, పర్టికులర్లీ ఇన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. సో ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు ద టీచర్ టు టీచ్ దీస్ చిల్డ్రన్ ఇన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్స్. కనుక ఉపాధ్యాయుడికి ఒక సవాలుతో కూడుకున్న పని. కనుక ఉపాధ్యాయుడు ఒక గిఫ్టెడ్కు పాఠం చెప్పేటప్పుడు ఎన్రిచ్మెంట్, సెగ్రిగేషన్, యాక్సిలరేషన్ టెక్నిక్స్తో పాఠం చెప్పాలి. ఒక ఉపాధ్యాయుడు బ్యాక్వర్డ్ స్టూడెంట్కు పాఠం చెప్పేటప్పుడు రెమిడియల్ టీచింగ్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు బ్లైండ్కు పాఠం చెప్పేటప్పుడు బ్రెయిలీ స్క్రిప్ట్ పైన అవగాహన ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు హియరింగ్ హ్యాండిక్యాప్డ్కు పాఠం చెప్పేటప్పుడు సైన్ లాంగ్వేజ్, లిప్ రీడింగ్ ద్వారా పాఠం చెప్పాలి. ఒక ఉపాధ్యాయుడు మెంటలీ రిటార్డెడ్కు పాఠం చెప్పేటప్పుడు చైనింగ్, షేపింగ్, రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్తో పాఠం చెప్పాలి. కనుక ఇటువంటి సమ్మిళిత పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని. ఈరోజు క్లాస్లో మీరు 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. ఏంటి ఆ 2 కాన్సెప్ట్స్ అంటే, వాట్ ఈజ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈజ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూజివ్ స్కూల్స్ అంటే ఏమిటి, స్పెషల్ స్కూల్స్ అంటే ఏమిటి, దీన్నే మనం తెలుగులో ప్రత్యేక విద్య అంటే ఏమిటి, సహిత విద్య అంటే ఏమిటో తెలుసుకున్నాం. మరి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను, ఎక్సెప్షనల్ చిల్డ్రన్ను నార్మల్ స్టూడెంట్స్ నుంచి సపరేట్ చేస్తే స్పెషల్ ఎడ్యుకేషన్, సపరేట్ చేయకుండా అందరినీ కలిపి పాఠం చెప్తే ఇన్క్లూజివ్ ఎన్వైరన్మెంట్. సో ఈ సహిత విద్య అనేది బిఎడ్ లెవెల్లో, డిఎడ్ లెవెల్లో ఒక పేపర్గా మీరు అధ్యయనం చేస్తారు కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది జాతీయ స్థాయిలో సీటెడ్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, త్వరలో రాబోయే కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు, ఏపీలో జరిగేటువంటి మోడల్ స్కూల్ సంబంధించినటువంటి టెస్ట్ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, గురుకులకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించినటువంటి టెస్ట్ కావచ్చు. ప్రతి పరీక్షలో ఈ సమ్మిళిత విద్య గురించి, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా బిట్స్ అడుగుతున్నారు. కనుక ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎప్పుడైనా పోటీ పరీక్షలకు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా బిట్ వస్తుందనే టాపిక్ను ఎక్కువ సార్లు చదవాలి, పర్ఫెక్ట్తో మనం చదవాలి. బిట్ వస్తుందో రాదో అనే టాపిక్స్ పక్కన పెట్టుకునే ఏం కాదు, కానీ ఇటువంటి టాపిక్స్ని మీరు వదిలిపెట్టొద్దు. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలి అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మేము భవిష్యత్తులో అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సార్ మాకు 2 భావనలు అర్థమైనాయి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, మరి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో మీరు చెప్పారు. 2 ఎగ్జాంపుల్ చెప్తూ, ఒకటి కళాంజలి, ఇంకొకటి రేమాండ్ అని. రేమాండ్ షోరూమ్ అనేది మెన్కి సంబంధించింది, ఎక్స్క్లూజివ్. కళాంజలి అనేది విమెన్కి సంబంధించింది, ఎక్స్క్లూజివ్. సో వాట్ ఈజ్ ఇంక్లూజివ్, విచ్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్? సింపుల్. ఇంక్లూజివ్ అంటే అందరికి సంబంధించింది, ఎక్స్క్లూజివ్ అంటే కొంతమందికి సంబంధించింది. ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేక విద్య, ఇన్క్లూజివ్ అంటే సహిత విద్య. డియర్ ఫ్రెండ్స్, మరి ఎప్పుడైనా ఒక జాబ్ సాధించాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. మనకు ఒక సామెత ఉంది. ముఖ్యంగా ఒక కష్టమైన స్కిల్ నేర్చుకోవాలంటే, ఒక కష్టమైన గేమ్ నేర్చుకోవాలంటే, ఒక కష్టమైన స్పోర్ట్స్ ఈవెంట్ నేర్చుకోవాలంటే, ఒక కష్టమైన గణితం లాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే, మరి బిఎడ్ డిఎడ్ లెవెల్లో ఉండే కష్టమైన సైకాలజీ పెడగాజీ నేర్చుకోవాలంటే ఒక మెంటర్ ఉండాలి, ఒక ప్రొఫెషనల్ ఉండాలి. వారి మార్గదర్శకత్వంలో ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటే మీకు సులభంగా ఏ సబ్జెక్ట్ అయినా అర్థమవుతుంది. కనుక ఇక్కడ మెంటర్ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ని ఎంచుకోవడం అనేది పేషెంట్కి చాలా ఇంపార్టెంట్. మంచి లాయర్ని ఎంచుకోవడం అనేది ఒక క్లయింట్కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఈ క్లాసెస్ నచ్చితే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో మరి సైకాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్లాసెస్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, సీటెట్కి ప్రిపేర్ అవుతున్నారో, జాతీయ స్థాయిలో కేవీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో, మోడల్ స్కూల్స్ ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారో, హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఒకవేళ ఈ సబ్జెక్టు సైకాలజీ కష్టమని భావిస్తే, పెడగాజీ కష్టమని భావిస్తే, ఎడ్యుకేషన్ కష్టమని భావిస్తే, ఆ సబ్జెక్ట్స్ మీకు ఇష్టంగా మారేటట్లు ఎమిలీ అకాడమీలో బోధించడం జరిగింది. సో ఇక్కడ మీరు కోర్సుకు సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాం. మీకు నచ్చిన టైంలో ఎన్నిసార్లు అయినా ఈ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియో చూసేటప్పుడు నేను ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటంటే, క్లాస్ వింటూ శ్రద్ధగా నోట్స్ రాసుకోవాలి. ఉదయాన్నే 5 to 7, 8 మంచి టైం అనమాట. ఈ టైంలో సైకాలజీ పెడగాజీ బాగా అర్థమవుతుంది. సో నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి ఆ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్తో ఏ జాబ్ అయినా మీరు సాధించే అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.